ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో కోర్టుకు హాజరు కాబోతున్నారు. అక్రమాస్తుల కేసులో ఏళ్లుగా జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఆయనకు కోర్టుకు హాజరు కాబోతున్నారు. 6 ఏళ్ల ముందు అంటే 2020 జనవరి 10న ఆయన కోర్టుకు హాజరయ్యారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఆయన కోర్టుకు హాజరు కాబోతున్నారు. నిజానికి చెప్పాలంటే జగన్ సీఎం కాకముందు ప్రతి వారం కూడా నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యేవారు. పాదయాత్ర సమయంలో అయితే విరామం తీసుకొని మరీ కోర్టుకు హాజరయ్యేవారు. కానీ సీఎం అయిన తర్వాత అనేక కారణాల వల్ల ఆయన విచారణ నుండి మినహాయింపు పొందారు. నిజానికి ఇప్పుడు కూడా అనేక కారణాలు ముందుంచి విచారణ నుంచి మినహాయింపు పొందేందుకు ప్రయత్నించారు. కానీ సిబిఐ అధికారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతుందని, ఆయన ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందేనని వాదించాయి. దీంతో కోర్టు ఈ నెల 21న ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. కానీ ఒకరోజు ముందుగానే ఆయన కోర్టుకు హాజరవుతున్నారు. అక్రమ ఆస్తుల కేసులో జగన్ 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్ పైన ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన విచారణ ఎదుర్కొంటూనే రాజకీయాలు కూడా చేస్తూ వస్తున్నారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో జగన్ దోష లేక నిర్దోష అనేది మాత్రం ఇంకా తేలటమే లేదు. ఏళ్లకు ఏళ్లు ఇలా కేసు విచారణ జరుగుతూ ఉండటం, వాయిదా పడుతూ ఉండటం ఇప్పుడు న్యాయ వ్యవస్థపై కొన్ని డౌట్స్ తలెత్తేలా చేస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఎటు తాడేపల్లి నుండి జగన్ బయలుదేరినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ కి రీచ్ అవ్వడానికి ఆయనకి ఎంత సమయం పట్టే అవకాశం ఉందనుకోవాలి? ఏ టైంకి కోర్టుకు హాజరవుతారు? అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టులో మరికొద్ది సేపట్లోనే హాజరు కాబోతున్నారు. సరిగ్గా 11:30-12 గంటల సమయంలో ఆయన బేగంపేట విమానాశ్రయాన్ని చేరుకొని అక్కడి నుంచి సిబిఐ కోర్టుకి అంటే నాంపల్లి కోర్టుకి ఆయన హాజరు కాబోతున్నారు. దాదాపుగా గంట సేపు అక్కడ ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. వాస్తవానికి 9 గంటలకే బయలుదేరుతున్నా కానీ 9:30 సమయంలో ఆయన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడి నుంచి 10 గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయాన్ని చేరుకున్నారు. మరొక 5-10 నిమిషాల్లోనే ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కి ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి కూడా ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నాంపల్లి కోర్టుకి అంటే సిబిఐ నాంపల్లి కోర్టుకి చేరుకుంటారు. అక్కడి నుంచి సిబిఐ కోర్టులో ఆయన వ్యక్తిగతంగా హాజరైన తర్వాత అక్కడి నుంచి ఆయన తన నివాసం లోటస్ పాయింట్కి వెళ్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1:30-2 గంటల సమయంలో బేగంపేట విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్తారు. వాస్తవానికి అక్రమాస్తుల కేసులో దాదాపుగా 2013 సెప్టెంబర్ నుంచి కూడా బెయిల్ పై ఉన్నారు. అక్కడి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు రెగ్యులర్ కేసులకు సంబంధించి విచారణ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్న సందర్భంలో కూడా వరుసగా జగన్ ఆ కోర్టుకు డుమ్మా కొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత 5 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా సెక్యూరిటీ రీజన్ సాకుతో కూడా 5 సంవత్సరాలు ఆయన కోర్టుకు హాజరు కాని పరిస్థితి కనిపించింది. ఇక తాజాగా అధికారం కోల్పోయిన తర్వాత కూడా సిబిఐకి సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్ పై రెగ్యులర్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి సిబిఐ న్యాయస్థానానికి విన్నవించుకుంది. సిబిఐ న్యాయస్థానం ఆదేశం ప్రకారం కూడా ఈ నెల 21వ తేదీన జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అయితే జగన్ మాత్రం ఒక్కరోజు ముందుగానే అంటే ఈ రోజు సిబిఐ కోర్టులో విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. సత్తాజ్ అయితే శివ, ఇటు జగన్ కు సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరినీ సైతం గ్యాదరింగ్ కు పిలిచినట్టుగా అర్థమవుతోంది. సో దానికి సంబంధించి పోలీస్ పర్మిషన్స్ ఉన్నాయా? ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఎక్కడ కూడా ఇటు తాడేపల్లి నుంచి గన్నవరానికి కానీ గన్నవరం నుంచి హైదరాబాద్ విమానంలో కానీ అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయం నుంచి కూడా నాంపల్లి కోర్టు వరకు కూడా భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నేతలు అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభిమానులు అంతా కూడా అందుబాటులో ఉండాలి. బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లి కోర్టు వద్దకు హాజరు కావాలని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు సమాచారం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు భారీ స్థాయిలో కూడా జగన్ అభిమానులు అక్కడికి చేరుకుంటున్న సమయం కూడా పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కి సంబంధించి పోలీసు నుంచి ఎటువంటి అనుమతి కూడా తీసుకోలేదని తెలుస్తోంది. కానీ హైదరాబాద్ సంబంధించిన పోలీసులు మాత్రం నాంపల్లి కోర్టు సమీప ప్రాంతాలకు సంబంధించి కూడా ట్రాఫిక్ డ్రైవర్స్ ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. మరొక వైపు జగన్ కి సంబంధించి తాను గనక కోర్టుకు హాజరైతే కొంత ట్రాఫిక్ అంతరాయంతో పాటు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయనే ఉద్దేశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లే ఉద్దేశంతో జగన్ ఈ రకంగా కార్యకర్తల్ని నేతల్ని ప్రజల్ని భారీ స్థాయిలో అక్కడ చేకూరుస్తున్నారని చెప్పి కూడా అధికార పక్షం టీడీపీ అయితే విమర్శలు చేస్తా ఉంది. మరి చూడాలి ఈ రోజు జగన్ కి సంబంధించి కార్యకర్తలు నేతలు భారీ స్థాయిలో కూడా హైదరాబాద్ చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. సత్తాజ్ శివ, అనంతరం కూడా ఇవాళ విచారణ ఏ రకంగా కొనసాగే అవకాశం ఉందనుకోవాలి? దీని తర్వాత అంతకు ముందు జగన్ ఈ 5 సంవత్సరాల ముందు ప్రతి వారం కూడా హాజరయ్యే వాళ్ళగా అర్థమవుతోంది. సో ఇప్పటి నుండి కూడా వారం లేదా నెలలో హాజరవ్వాల్సిన అవసరాలు ఉంటాయని అనుకోవాలా? అంటే
ఖచ్చితంగా ఆయన వాస్తవానికి గతంలో కూడా ఆయన ఏదైతే ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా అంటే 2019 మార్చి ఏప్రిల్ వరకు కూడా ప్రతి శుక్రవారం కూడా ఆయన రెగ్యులర్ గా హైదరాబాద్ నాంపల్లి కోర్టులో హాజరైన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో రావటం లాండ్ ఆర్డర్ కి సంబంధించి కావచ్చు, సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి కూడా కోర్టుకి ప్రత్యేకంగా కూడా విన్నవించుకున్నారు. దానికి సంబంధించి మినహాయింపించారు. ఇక ఈ రోజు ఆయన వ్యక్తిగతంగా హాజరు కాబోతున్నారు. వ్యక్తిగతంగా హాజరైన తర్వాత న్యాయస్థానం తదుపరి వాయిదా ఎప్పుడైతే వేస్తుందో ఆ వాయిదాకి తిరిగి అంటే వారం వాయిదా వేస్తుందా, నెలకొకసారి వాయిదా వేస్తుందా అనే దానికి సంబంధించి ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు గతంలో ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని చెప్పి సిబిఐ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే యాదృచ్ఛికంగా కూడా రేపు 21 కూడా శుక్రవారం రావడంతో ఆ శుక్రవారం అనే పదాన్ని తొలగించాలనే ఉద్దేశంతో జగన్ ఒక్కరోజు ముందుగానే హైదరాబాద్ కు గురువారానికి నాంపల్లి కోర్టులో హాజరు కాబోతున్నట్టు తెలుస్తా ఉంది. తదుపరి విచారణ ఈ రోజు జరిగే విచారణ నేపథ్యంలో తదుపరి విచారణ ఎప్పుడనేది తేలుతోంది. తదుపరి విచారణ కూడా జగన్ హాజరవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సత్తాస్ శివ, ఫైనల్లీ దీనికి సంబంధించి సిబిఐ సైతం ఈసారి కోర్టుకు హాజరవ్వాల్సిందే అంటూ కూడా పిటిషన్ వేసినట్టుగా అర్థమవుతోంది. అండ్ ఇటు జగన్కు సంబంధించిన న్యాయవాదులు ఏ రకంగా ఇటు వాదనలు వినిపించే అవకాశం ఉందనుకోవాలి? అంటే ప్రస్తుతం అయితే కేవలం వాయిదాలకు సంబంధించి మాత్రమే రెగ్యులర్ ప్రాసెస్ లో విచారణ కొనసాగుతా ఉంది. కేసులకు సంబంధించి ఫైనల్ హియరింగ్ ఇక రానున్న నెల 2 నెలల్లోనే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంగా కూడా జగన్ కోర్టుకి హాజరు కాకపోవడం మూలంగా విచారణకు సంబంధించి ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక కోర్టుకు సంబంధించి కూడా రెగ్యులర్ విచారణ చేయాలనేది సిబిఐ ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సిబిఐ కోర్టులో కూడా రెగ్యులర్ విచారణ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రెగ్యులర్ విచారణ ప్రారంభమైతే కనుక ఖచ్చితంగా అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఒక్కొక్క దానికి సంబంధించి జగన్ పాత్ర లేదు. కావాలనే గత ప్రభుత్వ హయాంలో అంటే అప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జగన్ కి సంబంధించి కావాలనే టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించిందనే అంశాన్ని ప్రధానంగా కనిపిస్తా ఉంది. సత్తా రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇటు మా ప్రతినిధి అనిల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, ఏ టైంకి ఇటు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు రీచ్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? అక్రమాస్తుల కేసులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఏపీ మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ కి అయితే రానున్నారని చెప్పాలి. సిబిఐ కోర్టులో హాజరు కానందుకు, అదేవిధంగా విచారణకు హాజరయ్యేందుకు గాను ఈ రోజు అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ కి రానున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ విచారణకు సంబంధించి అక్రమాస్తుల కేసులో భాగంగా ఈయనకు సంబంధించి సిబిఐ హాజరు కావాలని చెప్పి సిబిఐ కోర్టు విచారణలో భాగంగా సిబిఐకి సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు ఆయన అయితే హాజరు కావాలి. ఇందులో భాగంగా బేగంపేట అంటే ఎగ్జాక్ట్ గా 10:45 కి ఆయన ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకోనున్నారు. ఇక్కడ నుంచి నాంపల్లి స్పెషల్ కోర్టు అయినటువంటి సిబిఐ కోర్టుకి అయితే చేరుకున్నారు. స్వాగతం పలికేందుకు ఆయనని అభిమానించే వాళ్ళు కావచ్చు, వైసీపీ బేగంపేట ఎయిర్పోర్ట్ కి అయితే భారీ సంఖ్యలో చేరుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా అక్రమాస్తుల కేసులో భాగంగా ఇప్పటికే 2012లో ఆయన అరెస్ట్ అయిన తర్వాత దానికి సంబంధించి 2011లో ఆ తర్వాత నుంచి సీఎం దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన హాజరు కాకపోగా ఈ రోజు హాజరు కావాలని చెప్పేసి, అంటే ఈ నెల 21 లోపు హాజరు కావాలని చెప్పేసి డిశ్చార్జ్ పిటిషన్ వేయగా డిశ్చార్జ్ పిటిషన్ లో భాగంగా రోజువారీ విచారణలో భాగంగా అయితే ఈ రోజు హాజరు కానున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే భారీ సంఖ్యలో కార్యకర్తలు అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నారని చెప్పాలి. ఇప్పటికే 31 చేసుకున్నారని చెప్పాలి. ఇప్పటికే 31 జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ముఖ్యంగా ఈ రోజు 10:45 కి ఎయిర్పోర్ట్ కి చేరుకున్న అనంతరం 11 o'clock కి నాంపల్లి సిబిఐ కోర్టుకి అయితే ఆయన చేరుకున్నారని చెప్పాలి. సిబిఐకి సంబంధించి అదేవిధంగా ముఖ్యంగా విచారణలో భాగంగా అక్రమాస్తుల నేపథ్యంలో ఆయన అయితే విచారించనున్నారు. ముఖ్యంగా ఈ 2020 తర్వాత అంటే దాదాపు 25 సంవత్సరాల తర్వాత 2020 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి చివరిసారిగా ఆయన సీఎం హోదాలో ఉన్నప్పుడు హాజరయ్యారు. ఆ తర్వాత 5 సంవత్సరాలుగా ఆయన సీఎం హోదాలో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి భద్రతా దృష్ట్యా ఆయనకి మినహాయింపు అయితే కలిగించింది. దానిలో భాగంగానే ఈ రోజు మరోసారి హాజరు కావాలని చెప్పేసి విచారణల నేపథ్యంలో ఈ రోజు హాజరు కావాలని చెప్పేసి చెప్పడంతో
ఇందులో భాగంగానే ఈ రోజు అయితే జగన్మోహన్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకొని ఆ తర్వాత సిబిఐ కోర్టుకి అయితే వెళ్ళనున్నారని చెప్పాలి. ముఖ్యంగా అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో అయితే ఇక్కడికి కార్యకర్తలు చేరుకున్నారు. భారీ భద్రత దృష్ట్యా భారీ భద్రత నడుమ అయితే ఈ రోజు నాంపల్లి స్పెషల్ కోర్టుకి అయితే చేరుకోనున్నారని చెప్పాలి. ముఖ్యంగా విచారణలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఆయన హైదరాబాద్ లోనే ఉంటారు కాబట్టి అందుకు సంబంధించి ఆయనకి భద్రత దృష్ట్యా అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. మరి కొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సిబిఐ కోర్టుకి అయితే చేరుకోనున్నారు కాబట్టి కోర్టుకు చేరుకునే అంతరం కూడా ఆయనకు సంబంధించి విచారణ అయితే జరగనుంది. ఆ విచారణలో భాగంగా అక్రమాస్తులకు సంబంధించి ఆయన మీద అయితే కేసులు నమోదై ఉన్నాయో ఆ కేసుల్లో భాగంగా సిబిఐ ఇప్పటికే విచారణ జరపాలని చెప్పేసి ఆయన ప్రత్యక్షంగా హాజరు కావాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ నెల 21లోగా విచారణకి హాజరు కావాలని చెప్పేసి సిబిఐ కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. హాజరయ్యే నేపథ్యంలోనే బేగంపేటకి చేరుకోనున్నారు. బేగంపేటకి అంటే ఆయన తాడేపల్లి నివాసం నుండి ఇప్పటికి కొద్దిసేపటి క్రితం బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది. గన్నవరం చేరుకొని గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్ నుంచి అయితే బేగంపేటకి అయితే చేరుకోనున్నారు. బేగంపేటకి చేరుకున్న అనంతరం సిబిఐ కోర్టుకి చేరుకొని అక్కడ ఆయన విచారణలో అయితే పాల్గొనున్నారు. విచారణ అనంతరం దీనికి సంబంధించి వివరాలు కావచ్చు, దానికి సంబంధించిన విచారణ కావచ్చు ఎంతసేపు జరుగుతుంది అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్ లో అబ్జర్వ్ చేస్తే అభిమానులంతా కూడా భారీ సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డికి అభిమానులను చెప్పేందుకు గాను స్వాగతం పలికేందుకు గాను అయితే భారీ సంఖ్యలో ఇక్కడికి పాల్గొన్నారు. ఇక్కడికి రావడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి మనం కొద్దిసేపటి క్రితం నుంచి కూడా చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఏపీ నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి కావచ్చు భారీ సంఖ్యలో అయితే ఇక్కడికి కార్యకర్తలు చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి జగన్ కి స్వాగతం పలికేందుకు, ఆయన కలిసేందుకు, ఆయన చూసేందుకు అయితే భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ విచారణకు సంబంధించి దాదాపు 5 సంవత్సరాల తర్వాత విచారణకి హాజరు కాబోతున్నారు. కాబట్టి విచారణలో భాగంగా ఇటు ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ నేతలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు మా మీద కుట్రపడి ఈ విధంగా కేసులను బలాయిస్తున్నారని చెప్పేసి, ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అధికార పార్టీలు అయితే ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇందులో భాగంగానే భారీ సంఖ్యలో ఇక్కడికి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు భారీ సంఖ్యలో అయితే పాల్గొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బేగంపేట ఎయిర్పోర్ట్ కి జగన్మోహన్ రెడ్డి చేరుకున్న అనంతరం అనిల్ ప్లీజ్ బి ఆన్ హోల్డ్. నాంపల్లి కోర్ట్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, మరి కాసేపట్లో ఇటు జగన్ హైదరాబాద్ కు రాబోతున్నారు, అనంతరం కూడా కోర్టుకు హాజరవుతారు కనుక అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ కూడా కార్యకర్తలు అభిమానుల హడావిడి కనిపిస్తుందా? అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? సుయస్ మొత్తానికి 6 ఏళ్ల తర్వాత మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు మెట్లెక్కబోతున్నారు. అయితే అంతకుముందు ఆయన పాదయాత్ర చేసిన టైంలో అయినా సరే, అంతకుముందు అయినా సరే ప్రతి 7 రోజులకు ఒకసారి అయినా కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు. కానీ ఆయన సీఎం అయిన అనంతరం కూడా కోర్టుకు హాజరవ్వడానికి అనేక కారణాలు అడ్డొచ్చి ఆయన కోర్టుకు హాజరవ్వని పరిస్థితి. అయితే సీఎం కుర్చీ నుండి దిగిపోయిన అనంతరం కూడా ఇటు కోర్టుకు హాజరవ్వడానికి అనేక కారణాలు చెప్తూ వచ్చారు. ఇన్ఫాక్ట్ ఇవాళ కోర్టుకు హాజరవ్వడానికి కూడా ఆయన కొన్ని కారణాలు చెప్పినట్టుగా అర్థమవుతోంది. కానీ సిబిఐ మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవ్వాల్సిందే, విచారణలో జాప్యం జరుగుతుంది కనుక ఆయన కోర్టుకు హాజరవ్వాల్సిందే అంటూ కూడా పట్టుబడడంతో ఇవాళ ఇటు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు విచారణకు సంబంధించి. ఇక నాంపల్లి కోర్టు దగ్గరున్న కరెంట్ సిచ్యువేషన్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు అక్కడ నుండి లైవ్ లో. సురేష్ చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మరి కాసేపట్లో అక్కడకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఎటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అండ్ అప్డేట్స్ ఏంటి? అక్రమ ఆస్తుల కేసులో జగన్ ఈరోజు సిబిఐ కోర్టు ఎదుట హాజరు కాబోతున్నాడు. మరికొద్ది సేపట్లోనే బేగంపేట నుండి నాంపల్లి సిబిఐ కోర్టు చేరుకొని ఇక్కడ కేసులకు సంబంధించిన విచారణకు హాజరు కాబోతున్నాడు. అయితే గతంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి కేసు ఏదైతేలో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఆయన
ఓడిపోయిన తర్వాత ప్రస్తుతం మాజీ సీఎంగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ వేసినప్పటికీ ఆ పిటిషన్ని కోర్టు తోచిపుచ్చింది. ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 21న అంటే రేపు సిబిఐ కోర్టు విచారణకు హాజరు కావాలని చెప్పినప్పటికీ ఒకరోజు ముందుగానే విచారణకు హాజరవుతున్నారు. ఈరోజు జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులు విచారణ ఉంది కాబట్టి ఆ కేసులో అతను వ్యక్తిగతంగా సిబిఐ కోర్టులో హాజరై కేసుకు సంబంధించిన హాజరుకు సంబంధించి వ్యక్తిగతంగా హాజరై ఆ తర్వాత తిరిగి వెళ్ళనున్నారు. అయితే కేసుకు సంబంధించి 6 ఏళ్ల క్రితం మళ్ళీ క్రితం సిబిఐ కోర్టుకు జగన్ వచ్చి రావడం జరిగింది. ఆయన సీఎం అయిన తర్వాత సెక్యూరిటీ రీజన్స్ వల్ల సీఎంగా వస్తే ఖచ్చితంగా భద్రతను కల్పించాల్సి ఉంటుంది కాబట్టి కోర్టు ఆవరణలతో పాటు సిటీలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి, ప్రతిసారి కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి అప్పుడు మినహాయింపు కోరడం జరిగింది. అయితే అప్పుడు సీఎంగా ఉన్నాడు కాబట్టి అప్పుడు కోర్టు కూడా మినహాయింపు ఇవ్వడం జరిగింది. కేసు విచారణ జరుగుతున్నాయి. అయితే 6 ఏళ్ల తర్వాత మళ్ళీ మొదటిసారి జగన్ సిబిఐ కోర్టుకు హాజరు కాబోతున్నాడు. మొత్తం 31 కేసులలో నిందితుడిగా జగన్ ఉన్నాడు. ఆ కేసులకు సంబంధించి పూర్తిగా విచారణ జరుగుతుంది సిబిఐ కోర్టులో. అనేక ఆస్తులు కూడా గతంలో జప్తు చేసింది. చెంచల్గూడ జైల్లో కూడా చాలా రోజులు జగన్ ఉన్నాడు. ఆ తర్వాత ప్రస్తుతం బెయిల్ పైన 2013 నుంచి కూడా జగన్ బెయిల్ పైన ఉన్నాడు. ప్రస్తుతం ఇంకా బెయిల్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ కేసుకు సంబంధించి ప్రతి నెల హియరింగ్ జరుగుతూనే వస్తుంది. మొత్తం జగతి పబ్లికేషన్ కావచ్చు, ఆయన సంబంధించిన కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ కూడా అక్రమంగా అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించి అక్రమంగా పెట్టుబడులు పెట్టారు, లబ్ధి పొందారు, ప్రభుత్వానికి భారీ ఎత్తున నష్టం జరిగిందని చెప్పేసి కూడా అప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు జగన్ మళ్ళీ కేసుకు హాజరు కాబోతున్నాడు కాబట్టి నాంపల్లి కోర్టు వద్ద కూడా పూర్తి స్థాయిలో భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు, ట్రాఫిక్ జాయింట్ సిపి జోయస్ డెవిల్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మిగతా డీసీపీ స్థాయి అధికారులు కూడా నాంపల్లి దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే జగన్కి సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా బయట వ్యక్తులు ఇక్కడ రాకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది అభిమానులు కూడా ఫ్లెక్సీలు కూడా తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నారు. అలాంటి ఫ్లెక్సీలని పోలీసులు స్వాధీనం చేసుకొని ఎవరు కూడా ఇక్కడ నిరసన కానీ ఇట్లాంటివి తెలపడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పేసి కూడా పోలీసులు వారికి చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అక్రమాస్తులకు సంబంధించిన కేసు నడుస్తుందో ఆ కేసులో మొత్తం 31 కేసులు జగన్మోహన్ రెడ్డిపై ఉన్నాయి. ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ కేసులకు సంబంధించి మొత్తం ఆస్తులన్నీ కూడా అక్రమంగా పెట్టుబడులు పెట్టించారు వ్యాపారవేత్తలతో అని చెప్పేసి కూడా అభియోగాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఇప్పుడు కేసు విచారణ జరగబోతుంది. వ్యక్తిగతంగా ఈసారి అంటే ఆయన మాజీ సీఎంగా ఉన్నాడు, ఏపీలో మాజీ ఏపీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఈసారి హాజరు కావాల్సిందే అని చెప్పేసి గత విచారణ సందర్భంగా సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రస్తుతం ఆయన వ్యక్తిగతంగా సిబిఐ కోర్టుకు హాజరయ్యేందుకు వస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ కోర్టు దగ్గర కూడా హడావుడి మొదలైంది. ఎవరైనా బయట వ్యక్తులు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇటు రావద్దు అని చెప్పేసి కూడా పోలీసులు పంపించి వేస్తున్నారు. కొన్ని ఫ్లెక్సీలు కూడా తీసుకొచ్చి కొద్ది దూరంలో కోర్టు దూరంలో దానికి సంబంధించి ప్రదర్శించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారిని అక్కడి నుంచి పంపించడం జరిగింది. ప్రస్తుతం అయితే భారీ భద్రత అంటే కోర్టు పరిసరాల ప్రాంతాల్లో 100 మంది పోలీసులు మోహరించి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే జగన్ సిబిఐ కోర్టు నాంపల్లి సిబిఐ కోర్టుకి రాబోతున్నాడు కాబట్టి ఇక్కడ భద్రతను ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మరికొద్ది సేపట్లోనే అంటే ఆయన షెడ్యూల్ ప్రకారం విజయవాడ నుంచి బయలుదేరారు కాబట్టి బేగంపేటలో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ నుంచి నేరుగా సిబిఐ కోర్టుకు వస్తారు. సిబిఐ కోర్టులో హాజరై మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు కాబట్టి ప్రస్తుతం అయితే న్యాయవాదులు కూడా ఒక్కొక్కరుగా అంటే జగన్ సంబంధించిన అడ్వకేట్స్ కూడా ఇప్పటికే కోర్టుకు చేరుకోవడం జరిగింది. జగన్కి సంబంధించి వ్యక్తిగతంగా హియరింగ్ ఉంది కాబట్టి హాజరై మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే జగన్ కోర్టుకు వస్తుండడంతో ఇక్కడ పరిస్థితి మాత్రం ఎవరైనా ఆందోళన చేసినా లేకుంటే ఆయన అభిమానులు ఎక్కువగా ఇక్కడికి వచ్చినా కూడా ఎవరిని కూడా ఇటు రాకుండా కట్టడి చేసేందుకు పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్.